ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి పద్దు గారు. ప్లీజ్ ఇప్పటికైనా నన్ను క్షమించండి, నాతో మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలి? నేను మాట్లాడకపోతే ఏంటి? మనమేమీ మొదటి నుంచి ఓ ఫ్రెండ్స్మే కాదు కదా. మధ్యలో ఫ్రెండ్ అయ్యారు, మధ్యలోనే కట్ అయ్యారు అంతే. ఇక మీ పని మీరు చూసుకోండి. అంత హార్ష్గా చెప్పకండి పద్దు గారు, నా హార్ట్ ఇబ్బంది పడుతుంది. పడనివ్వండి, నాకేంటి? సరే, అసలు మీ కోపం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి. మీకోసం ఏదైనా చేస్తాను, చెప్పండి. చెప్తే చేస్తారా? 100% చేస్తాను పద్దు గారు, చెప్పండి. నిప్పులో దూకమంటారా, నీళ్ళలో మునగమంటారా? చెప్పండి. అంత పెద్ద పెద్ద రిస్కులే వద్దు. నీ జాబ్కి రిజైన్ చేయి చాలు. దేనికండి? దేనికేంటి? నువ్వు రిజైన్ చేస్తే మా బావ మెకానికల్ ఇంజనీర్గా పర్మనెంట్గా ఫ్యాక్టరీలోనే ఉండిపోతాడు. అమ్మో. అప్పుడు మా బావ మా అక్క మళ్ళీ తిరిగి కలుస్తారు. చెప్పు, రిజైన్ చేస్తున్నావా? చెప్పు. ఆ, ఆ. ఏంటమ్మా విద్య నువ్వు చెప్పేది? అవునమ్మా, అఖిలాండేశ్వరి అత్తయ్య ఆ స్థలంలో భూమి పూజ చేసి మొత్తం వర్కర్స్ అందర్నీ తన వైపుకు తిప్పుకుంది. పరిస్థితులు చూస్తుంటే అన్నయ్యకి ప్రతికూలంగానే ఉందమ్మా. అన్నయ్య ఈ ఎలక్షన్స్ లో గెలిచే అవకాశం అయితే కనిపించట్లేదు. భగవంతుడా, ఏంటయ్యా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? అమ్మా, స్వామి, నా కొడుక్కి అన్యాయం చేయకు. వాడికి గెలుపుని దూరం చేస్తే దూరం అయ్యేది పదవి కాదయ్యా, నా కోడలు. నా కొడుకు ఓడిపోయాడంటే నా కొడుకు కోడలు శాశ్వతంగా విడిపోతారు స్వామి. వాళ్ళిద్దరినీ 3 ముళ్లతో ఒక్కటి చేసింది నువ్వే. ఇప్పుడు నువ్వే వాళ్ళ కాపురంలో చిక్కుముడులు వెయ్యకయ్యా. నా కోరికను మన్నించు, ఆ జంటను దీవించు తండ్రి. అమ్మా, బాధపడకమ్మా. అమ్మా, అటెన్షన్ ఎవ్రీబడీ, అందరూ ఇటు చూడండి. అఖిలాండేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించి వర్కర్స్ యూనియన్ ఎలక్షన్స్ కి స్వాగతం, సుస్వాగతం. మరి కాసేపట్లో ఎలక్షన్స్ మొదలు కాబోతున్నాయి. కావున వర్కర్స్ అందరూ సంయమనం పాటించి ఎవరికి నచ్చిన లీడర్కి వాళ్ళు ఓటు వేసి ఎటువంటి గొడవలకి, ఎటువంటి గందరగోళానికి తావివ్వకుండా ఎలక్షన్స్ జరిగేలా చూడాలని నా మనవి. 10 గంటల నుండి 12 గంటల వరకు ఎలక్షన్లు జరుగుతాయి. 1 గంటకి ఓట్ల లెక్కింపు పూర్తి చేసి గెలిచిన అభ్యర్థిని యూనియన్ లీడర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఏమ్మా, అందరూ బాగున్నారా?
ఏమ్మా మీ భర్తలకు చెప్పారా? చెప్పామండి. మ్మ్. మీ గుర్తుకే ఓటేయమని చెప్పాము. ఆ, ఒరే భద్రం, నీ గెలుపు గ్యారంటీరా. అవును మా అయ్యా, ఇక యూనియన్ లీడర్ని అయిపోయినట్టే మా అయ్యా నేను. మ్మ్. బావా, చూస్తుంటే ఓట్లన్నీ ఆ భద్రానికి పడేలా ఉన్నాయి. నిన్నటి మీటింగ్ వల్ల వర్కర్స్ భార్యల దగ్గరుండి పెద్దమ్మ గుర్తుకే ఓట్లు వేయిస్తున్నారు. ఏంటన్నా ఇది? నువ్వు ఇలా నిమ్మకి నీరెత్తినట్టు సైలెంట్గా ఉంటే ఎలా? ఆ మీటింగ్కి ముందో మనం కూడా ఒక మీటింగ్ పెట్టాల్సిందన్నా. చూడండి, ఇక్కడ దాకా వచ్చాక ఇంకా మనం జరిగేది చూడడం తప్ప చేసేదేం ఉండదు. ఇది మొండితనం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా అన్నా? సీను, చెడు చెలరేగిపోవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం మంచికే అని నమ్ముతాన్రా నేను. నా ప్రయత్నం నేను చేశాను. ఇక ఆ ఫలితం ఆ పైవాడికే వదిలేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటి పద్మావతి, వెంకీ అన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అది నాకు అర్థం కావట్లేదండి. నాకెందుకు బాసే గెలుస్తాడు అనిపిస్తుందమ్మా. అవునా? ఒకసారి అటు చూడు. అసలు బావకి ఓటు వేసేలా ఎవరైనా ఉన్నారా? అందరూ ఆ భద్రాన్ని గెలిపించేలా ఉన్నారు. లేదు పద్దమ్మా, నువ్వు చూస్తూ ఉండు. మన అంచనాలు తలకిందులు చేస్తూ బాసే గెలుస్తాడు. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అబ్బి గెలవడానికి వీల్లేదు. అయ్యో అఖిలమ్మ, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఆ వెంకీ గెలిచే అవకాశమే లేదు. వర్కర్స్ భార్యలు దగ్గరుండి మన గుర్తుకే ఓటేయిస్తున్నారు. నేనక్కడ దగ్గరే ఉండి అన్నీ కనుక్కొనొస్తున్నాను. అలా జరిగితే మంచిదే బావుగారు. కానీ వాడు చివర్లో ఒక నవ్వు నవ్వినాడు. ఆడే నాకు డౌట్ వస్తా ఉండాది. అఖిలమ్మ, నువ్వేం డౌట్ పెట్టుకోకు. ఇగో ఈ రోజు మన భద్రం గెలుపు పక్కా. అవును మమ్మీ, నిన్న మనం పెట్టిన మీటింగ్ మనకి చాలా ప్లస్ అయింది. అదే కాక ఇప్పుడు పెదనాన్న చెప్పినట్టు వర్కర్స్ భార్యల సపోర్ట్ కూడా మనకుంది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆ పకోడీ మీద గెలిచేది మనమే. కానీ అమ్మీ, ఆ వెంకీని తక్కువ అంచనా వేయకూడదు. లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి చేసి ఆ అబ్బే గెలవాలని చూస్తాడు. అంత ఈజీగా ఏం ఓడిపోడు. ఆ, అందుకే నా జాగ్రత్తలో నేనున్నానమ్మా. ఇగో చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశాను. ఏం చేసావు పెద్దనాన్న? కొంతమంది మన మనుషుల్ని వర్కర్స్ గెటప్లో వర్కర్స్లో కలిపేశానమ్మా.